మన దేశంలో ఆభరణాలు అంటే బంగారమే. దాన్ని మించింది మరొకటి లేదనే చెప్పాలి. గోల్డ్ను స్టేటస్ సింబల్గా భావిస్తారు. ఎంత పసిడి ఉంటే అంత ధనవంతులుగా చూస్తుంటారు. అందుకే కాస్త డబ్బున్న అందరూ బంగారం కొనేందుకు ఇష్టపడతారు. పసిడిని ఆభరణంగానే కాక మంచి ఇన్వెస్ట్మెంట్గానూ చెప్పొచ్చు. అవసరమైతే తనఖా పెట్టడానికి దీన్ని మించింది లేదు. అందుకే ధనవంతులే కాదు, మధ్యతరగతి ప్రజలు కూడా బంగారం కొని దాచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు గోల్డ్ కొనాలంటే ఆలోచించక తప్పదు. నిన్న మొన్నటి వరకు బంగారాన్ని కొనేందుకు అందరూ ఎగబడ్డారు. గోల్డ్ రేట్స్ పడిపోతుండటంతో డిమాండ్ మరింత పెరిగింది. అయితే ఒక్క రోజులోనే పసిడి ధరలు అమాంతం పెరిగాయి. బుధవారం నాడు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారంతో పోలిస్తే గోల్డ్ రేట్ ఏకంగా ₹1000 పెరిగింది. తులం పసిడి ధర ఇంకోసారి 80,000 మార్కెట్ను టచ్ చేసింది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ₹80,060 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారమైతే 79,470గా ఉంది. ఒక్క రోజులోనే పసిడి ధరల్లో ఇంత మార్పు రావడానికి అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,850 వద్ద ట్రేడింగ్లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 79,470 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,850 చేరగా 24 క్యారెట్ల తులం బంగారం ధర 79,470గా ఉంది. విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,850కి చేరగా 24 క్యారెట్ల తులం బంగారం ధర 79,470గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర 1,03,000 ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో, అహ్మదాబాద్లో కిలో వెండి ధర 95,500 వద్ద స్థిరంగా ఉంది. దీంతో పాటు అగ్రరాజ్యం అమెరికాలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అక్కడ గత 2 వారాల కంటే ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకొని ఒక ఔన్స్ పసిడి $50 పెరిగి $2,718 దగ్గరకు చేరింది. యుఎస్లోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ట్రెజరీ బాండ్ల మీద పెట్టుబడి పెట్టిన వారికి వచ్చే రాబడి తగ్గుతుంది. అలా ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వారు తమ పెట్టుబడులను ముందుగానే బంగారం వైపు తరలిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్లే అనూహ్యంగా గోల్డ్కు డిమాండ్ ఏర్పడే ధర పెరుగుతోందని అనలిస్టులు అంటున్నారు. కాగా చైనాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో అక్కడి జనం ఎగబడి బంగారం కొంటున్నారు. గోల్డ్ రేట్ పెరగడానికి ఇది కూడా ఒక కారణమని వినిపిస్తోంది.